కంబైన్ దీస్ సెంటెన్సెస్. కంప్లీటెడ్ యాక్షన్స్ ని పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ తో కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అని మనం ఏవైతే మాట్లాడుకున్నామో, యాక్షన్స్ అనే టాపిక్ లో మనము V2 ఒక పని చేశాము అని చెప్పేటువంటి సెంటెన్సెస్ ని మనం V2 ని యూజ్ చేసి మాట్లాడుకుంటాం. అండ్ పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే నేను గతంలో ఒక పని చేస్తూ ఉన్నాను అని చెప్పేటువంటి సెంటెన్సెస్ అండి. ING ఫామ్ లని మనం యూజ్ చేసి చెప్పేటువంటి సెంటెన్సెస్ ఇవి. సో ఇప్పుడు వీటిని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే, ఒక పని జరుగుతూ ఉండంగా ఇంకో పని జరిగింది అని చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను, ఐ వాస్ డ్రైవింగ్ అన్నది ఒక సెంటెన్స్ అవుతాయి. రెండు సెంటెన్సెస్ ని మనం తీసుకుందాం. ఐ వాస్ డ్రైవింగ్, నువ్వు అతనికి ఎప్పుడు కాల్ చేసావు అంటే, నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను, అప్పుడు నేను అతనికి కాల్ చేశాను. ఇవన్నీ కూడా రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ అండి. నేను అతనికి కాల్ చేశాను అంటే ఐ కాల్డ్ హిమ్. ఐ వాస్ డ్రైవింగ్ అంటే ఐ వాస్ డ్రైవింగ్ ద కార్, నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఇది మీరు చూస్తే కంటిన్యూస్ యాక్షన్ అండి. ఇది పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. ఈ రెండింటిని కంబైన్ చేయడం అంటే ఏంటంటే, నువ్వు అతనికి ఎప్పుడు కాల్ చేశావు అంటే, నేను డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నేను అతనికి కాల్ చేశాను. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎలా చెప్తాను? ఐ కాల్డ్ హిమ్ వెన్ ఐ వాస్ డ్రైవింగ్. ఐ కాల్డ్ హిమ్ వెన్ ఐ వాస్ డ్రైవింగ్ ద కార్. నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నేను అతనికి కాల్ చేశాను అని చెప్పడం, కంబైన్ చేయడం. ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం తీసుకుందాం. వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చెప్తాము? వాళ్ళు ఒక మూవీ చూస్తూ ఉన్నారు. దే వర్ వాచింగ్ ఏ మూవీ. మూవీ చూస్తూ ఉన్నారు, అప్పుడే వాళ్ళకి పవర్ పోయింది. ద పవర్ వెంట్ ఆఫ్. మనం కరెంట్ పోయింది అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని వెంట్ ఆఫ్ అన్న దాంతో చెప్తాం, పవర్ పోయింది. సో వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నారు, అప్పుడు పవర్ పోయింది. సో దీన్ని మనం కంబైన్ చేసి ఎలా చెప్పొచ్చు? వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నప్పుడు కరెంట్ పోయింది, లేదా కరెంట్ ఎప్పుడు పోయింది? వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నప్పుడు కరెంట్ పోయింది. ద పవర్ వెంట్ ఆఫ్ వెన్ దే వర్ వాచింగ్ ఏ మూవీ. వాళ్ళు మూవీ చూస్తూ ఉండగా ఆ టైంలో మూవీ చూస్తూ ఉన్నారు, అప్పుడు పవర్ పోయింది అని చెప్పడం. సో ఈ విధంగా మనం ఈ రెండింటిని కూడా కంబైన్ చేసి చెప్తూ ఉంటాం.